హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. కొత్తదేం కాదు, నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో అలా చూపిస్తబోతున్నాను. ఏంటి అంటే గోంగూర చికెన్. ఇది ఇప్పుడు నేను ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టానండి. ఈ ఆయిల్ ఏంటంటే నేను ఇప్పుడు మిరపకాయలు అయితే వేయించుకున్నాను, అందుకనే ఇలా ఉంది, అంతే, ఇంకేం లేదు. ఈ ఆయిల్లో మనము గోంగూర వేయించుకుందాము. ఆయిల్ ఎప్పుడు వేస్ట్ కాకూడదు కదండి, అందుకనే ఇది బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి నేనైతే చికెన్ అండి, 3/4 కేజీ చికెన్ ఉందండి. ఇది కడిగి బాగా లాస్ట్లో పసుపు వేసి కడిగి పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా నేను. తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా, కరివేపాకు, ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఇందులో వేసేది మనము ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనము ఈ గోంగూర అయితే మంచిగా ఉడికించుకుందామండి. కొంచెం బాగా ఆయిల్లోనే ఉడికిపోతే బాగుంటుంది. ఉడికిపోయిందండి గోంగూర. మరీ ఎక్కువగా వేసుకున్నా కానీ మరి పుల్లగా ఉంటుందండి. గోంగూర చికెన్ అంటే కొంచెం వేసుకొని మనం చేస్తుంటే ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాము. తీసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందామండి. పక్కన పొయ్యి మీద నేను టీ పెట్టున్నానండి. ఇప్పుడు పని వాళ్ళందరూ వచ్చున్నారండి. బేల్దారులు వచ్చారు, తర్వాత ఇటుక మోసే వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం టీ అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము గరం మసాలా, అదే హోల్ గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దామండి ఆనియన్ని. ఇప్పుడు మనము టమాటా వేసుకుందామండి. ఇవి కూడా మనము మూత పెట్టి మగ్గనిద్దామండి బాగా. తర్వాత మనము చికెన్ వేసుకుందామండి. ఇవి కూడా మనము బాగా ఉడకాలి.
మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇంకా ఉడకలేదండి, ఉడకాలండి ఇంకా. ఇప్పుడు నేను మళ్ళీ బేల్దారుల కోసం టీ పెట్టానండి పొయ్యి మీద. ఇప్పుడేమంటే ఇటుక మోసే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు బేల్దారులకు తీసుకెళ్ళి ఇచ్చేసి రావాలండి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం సేపు మూత పెట్టి ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని బాగా కలిపేసుకొని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలండి మనము. మంచిగా ఉడుకుతూ ఉందండి, ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఇంతలోపల నేను వెళ్ళి పైన వాళ్ళకి టీ ఇచ్చేసేస్తానండి, బేల్దార్లకి. ఉడికిపోయిందండి, మంచిగా ఉడికింది. చూడండి ఆయిల్ పైన తేలుతూ ఉందండి. ఇప్పుడు మనము ఇందులో గోంగూర వేసుకొని చూద్దాము, ఒక ముక్క తీసి ఉడికిందా లేదా అనేసి. కాలుతుందండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోంగూర తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకుందామండి ఇందులో. ముందుగా మీకు గోంగూర చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఈరోజు నిన్న తెప్పించుకున్నామండి మేము ఎక్కువే తెప్పించి, ఈరోజు మాత్రం నేను బేల్దారుల కోసం అని కొంచెం కర్రీ చేసి పెడదాము అనేసి చేస్తున్నాను ఎక్కువగాను. నిన్నైతే మేము కర్రీ చేసుకొని బగారా రైస్ చేసుకున్నానండి. ఈరోజు గోంగూర చికెన్ చేసి వాళ్ళకు కూడా కొంచెం పెడదామని చేస్తున్నాను. ఇంకా మరి కొంచెం సేపు ఉడకనిద్దామండి ఇలా నేను. సూపర్గా ఉందండి గోంగూర చికెన్. ఇంకా ఇంతేనండి, మనము పొయ్యి కట్టేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి రావాలంటే అలాగే దగ్గరగా కొంచెం ఉడకనిస్తే దగ్గరికి వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా పోయిన తర్వాత. కానీ మనము బేల్దారులకు ఇస్తాం కదండి, కొంచెం వాటర్ ఉంటే వాళ్ళు కలుపుకునేదానికి బాగుంటుంది. కొంచెం ఇది ఉంటే ఏమంటారు, షెర్వా అంటే కొంచెం దగ్గరకు వస్తుంది. ఓకేనండి, ఇదండి గోంగూర చికెన్ ప్రాసెస్ అయితే ఇదేను, అంతేను. నేను ఇంకొంచెం దగ్గరకు వచ్చాక నేను దింపేసుకుంటానండి. మీకు నచ్చింది అని ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.